ఎవరు? అన్నా నేను పాల రమేష్ని. ఏంటి రమేష్ అన్న ఇప్పుడు ఫోన్ చేసావు? నేను పడుకున్నదే ఇప్పుడు. అయ్యో సారీ అన్న, ఏమనుకోకు. నేను మ్యారేజ్కి వెళ్ళేది ఉంది, అందుకే తొందరగా వచ్చా. నీ పెళ్ళి నా చావుకు వచ్చింది కదన్నా. సరే వస్తున్నా, పెట్టు. సరే అన్న, సరే. అంకుల్ అంకుల్, ఓ అంకుల్, అరే ఏం కావాలరా? పాల ప్యాకెట్. అరే రే రే రే, అరే చేంజ్ రా. ఏంట్రా ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండని ఎవరా? అరే జల్దీ రారా, వాష్రూమ్కి వెళ్ళాలి. నేను అదే పనిలో ఉన్నా, నాది అవ్వగానే వస్తా, సరేనా? అట్లానా, సరే. ఓయ్, నీకు అసలు సిగ్గుందా? అయినా మీ షాప్ వాళ్ళందరూ ఇంతే, చిన్నపిల్లలు కనిపిస్తే పైసలు నొక్కేద్దామని చూస్తారు. ఏ నిన్నే, బుద్ధుందా నీకు అసలు? చిన్నపిల్లల దగ్గర అలాగే నా పైసలు తీసుకునేది? ఓయ్ నిన్నే, తిడుతుంటే ఇంకా అలానే చూస్తున్నావు? హలో, ఎందుకు తిడుతున్నారు? రే బంటి రారా. హే రారా, గుర్తొచ్చిందా నీకు? చిన్నపిల్లలకి డబ్బులు ఇవ్వాలని తెలీదా? ఒకసారి ఇక్కడ చూడు, చేంజ్ ఇచ్చేలోపు వెళ్ళిపోయాడు. నేనేం చేయాలి? అనవసరంగా తిట్టేశాను, సారీ. అమ్మాయిని చూడగానే నాలో ఏదో కలవరము నీ వల్లే రా ఇదంతా జరిగింది. ఇదేనేమో మరి ప్రేమంటే తొలి పరిచయం. తరారే 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 రే. రే రే మామా, ఏంట్రా గట్లా చూస్తున్నావు? ఏంటి గేట్లు ఎత్తేస్తే ఎలా వచ్చేలా ఆలోచిస్తున్నావు కదా? అది కాదురా ఎదవ, ఇట్రా. వచ్చా. ఏంటంట? ఒక అమ్మాయి మామ ఏముందో తెలుసా? కత్తిలా ఉందిరా. చూడగానే నా కలలు రాని ఎలా ఉండాలనుకున్నానో అలా ఉందిరా. కలగంటున్నావా? కాదురా, నిజం. ఆ నల్లని మబ్బులు కమ్మిన కనులతో నన్ను కోపంగా చూస్తూ, ఆ ఎర్రటి చిన్ని చిన్ని పెదాలతో నన్ను దుడుతూ, తను వదిలిన శ్వాస నాకు ఊపిరి పోసేయాలనిపించింది. ఓ దేవుడా, మళ్ళీ ఒక మధ్యన కొట్టినట్టున్నాడు. అయ్యా బాబాయ్, నన్ను కాపాడు దేవుడా. నాకీ బతుకొద్దు, నువ్వు పని చేయి, వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపోయి కలిసి. అరే నీ నోటి నుంచి మంచి మాటలు రావరా? చెప్పావులే, నువ్వే చెప్పాలి, మేమే మూసుకొని కూర్చోరా. ఎల్లు. అబ్బో. స్వామి గణపయ్య, ఏమైందో తెలియదు కానీ నిన్న అమ్మాయిని చూసి నుంచి నా ధ్యాస అంతా అమ్మాయి పైన స్వామి. నువ్వు కొంచెం కరుణించావంటే అమ్మాయి జారు కనుక్కుంటాను స్వామి. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. అలా తలుచుకున్నా లేదో
చేసేసావయ్యా. రే నువ్వేంట్రా మధ్యలో పరంకంలో పొడగలాగా. అరే రే అమ్మాయిని చూడగానే నాలో ఏదో కలవరము తరారే తరారే తరరారే రే ఇదేనేమో మరి ప్రేమంటే తొలి పరిచయం తరారే 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 రే వీడేంటి టైం అవుతుంది ఇంకా రాలేదు, ఫోన్ చేద్దామా? హలో, చెప్పరా. ఎక్కడున్నావురా? ఇక్కడ కొంచెం బయట ఉన్నాను రా. ఏయ్ అన్న సినిమాకి పోదాం అనుకున్నాం కదరా, మర్చిపోయినావారా? అరే అది ఈరోజు కదా. ఏంటి మర్చిపోయావా? అలా కాదురా, ఆ అమ్మాయిది అసలు అన్నీ మర్చిపోతున్నా. ఓరిడి వేసాలు. సర్లేరా, నీ పిల్లకి రేపు ఎత్తుకుదాం కానీ ఇప్పుడైతే వచ్చేసి. రేపు నిజంగానే వెళ్దాం వాళ్ళ ఇంటికి. అరే వెళ్దాం రా బాబు, సాగు. సరే సరే వస్తున్నా. అరే టైం 4 అవుతుందా? అరే మామ లేరా, అరే లేరా, అరే లేవురా, అరే లే. అరే అమ్మాయి దగ్గరికి వెళ్దామని చెప్పాను కదరా. ఏంట్రా అరే టైం 4 అవుతుందిరా, అమ్మాయిని చూడడానికి వెళ్దాం అనుకున్నాం కదరా. రే, ఈ టైంకి కోళ్ళు కూడా లేచుండవురా. అమ్మాయి ఎలా లేస్తుంటదిరా? పడుకోరా పడుకోరా. అంతే అంటావారా? అంతే, పండుకో. కోడి కూసిన తర్వాతనా? సరే, కోడి కూసిన తర్వాత. లేవరా రే, కోడి కూసిందిరా. ఏంట్రా మళ్ళీ? రే టైం అవుతుంది చూడరా ఒకసారి. అరే 6 అవుతుందిరా. సర్లేరా 6, కరెక్ట్ 7 గంటలకు నన్ను లేవు. అప్పటి వరకు మధ్యలో నాకు కోడి కూసిందను, మేక అరిసిందను, నన్ను లేపావు. మళ్ళీ నన్ను లేపడానికి నువ్వు ఉండవు, సరేనా? అడుకో. అరే ఏంట్రా అమ్మాయి కనిపించట్లేదు, నిన్ను ఇక్కడే చూసానురా. కనిపించకపోవడమే మంచిదైందిలే. అలా అంటావేంట్రా? మరి మన మొహాలు చూసావా, పాసిపోయిన పప్పులా ఉన్నాయి. ఇలాగని మనల్ని చూసిందనుకో, ఒప్పుకోవడం కాదు, ఉమ్మేసి వెళ్ళిపోతుంది. అరే అవును కదా, ఎలా మరి? నన్ను అడుగుతావేంట్రా? నేనేమన్నా యేసు ప్రభునా? వెళ్ళి రెడీ అవుతాంపా. సరే మంచి రెడీ అవుద్దాం, చూడంగానే పడిపోవాలి. ఎక్కడ రోవి? నా ప్రేమలో రా. అమ్మ వేడిలు పెట్టమని చెప్పి పెట్టావా? పెట్టాను రా, బాత్రూంలో వెళ్ళి స్నానం చేయిపో.
నిజమా? దీనికోసం ఎక్కడెక్కడో వెతికా, వచ్చి మా ఇంట్లో ఉందండి. అరెరెరే అమ్మాయిని చూడగానే అసలు expect నాలో చేయలేదు అసలు. ఏదో కలవరము అయ్యో, తరారే తరారే అమ్మ బట్టలు ఎక్కడ పెట్టావే? దొరకట్లేదు. అక్కడే పెట్టాను చూడురా. ఎక్కడమ్మా? దొరకట్లేదు. సరిగా వెతకరా, ముందు దొరుకుతాయి. నేను లేకపోతే ఇంట్లో ఏది దొరకదు. వెతుకు ఫస్ట్. సారీ. ఇట్స్ ఓకే. దినేష్, టిఫిన్ రెడీ అయింది, తిందురా. టిఫిన్ తర్వాత తింటా గానీ, ఇంతకీ అమ్మాయి ఎవరమ్మా? ఓ తనా, మీ నాన్న ఫ్రెండ్ రంగారావు గారు లేరు, తన కూతురు. మొన్నే ఊర్లోకి వచ్చారు. ఇంతకీ రంగారావు ఎవరు? నువ్వెప్పుడు చూడలేదా మీ నాన్నతో? నీ చిన్నప్పుడే వాళ్ళ నాన్నని అటు ట్రాన్స్ఫర్ చేశారంట. మళ్ళీ ఇటు ట్రాన్స్ఫర్ అవడం వల్ల మొన్నే ఇక్కడికి వచ్చారు. ఫ్యామిలీ ఎంత మంచిదోరా. ఆ అమ్మాయిని చూసావా, ఎంత లక్షణంగా ఉందో. అవునవును, చూసా, లక్షణంగా ఉంది. ఏంట్రూ హుషారుగున్నావు? ఏంటి విషయం? ఏంట్రా, అమ్మాయి గురించినా? అలా ఏం లేదురా. రే 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 మామ, అమ్మాయి రా. అదిగోరా అమ్మాయి. రే, అమ్మాయి భలే ఉందిరా, సూపర్ ఉందిరా మామా. అరే, నీకు అమ్మాయి గురించి ఒకటి చెప్పాలిరా. ఏంట్రా చెప్పు. వాళ్ళ నాన్న మా నాన్న చాలా మంచి ఫ్రెండ్స్ అంటరా. ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేరంట. మా అమ్మ చెప్తుంటే విన్నా. వాళ్ళ స్టోరీ వింటుంటే నాకే వేరే లెవెల్ అనిపించిందిరా. అవునా? అచ్చ మళ్ళాగే అయితే. ఫు ఎదవా, మనలాగా పక్కోడు మందు పోస్తూ వాడి దగ్గరికి వెళ్ళి నా మ్యాచ్ ఆడేది చెప్తావు. నువ్వు మళ్ళీ నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా పోజులు కొడుతున్నావు. నేను పిలవలేదని కుళ్ళు కదా. తూ ఎదవా. పోరా. అరే రే వెళ్ళిపోతుందిరా అమ్మాయి. ఇప్పుడు ఏం చేయాలిరా? నువ్వంతా టెన్షన్ పడు. కాలేజీకి పోయింది కదా, సాయంత్రం కల్లా తిరిగి వస్తుంది. అప్పడాక నా రత్నాలు వేసుకొని కూర్చో. అమ్మాయి ఇంకెంతసేపు మా ఆకలేస్తుంది. ఆగరా, మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు, అందరం కలిసి భోంచేద్దాం. నువ్వు వెళ్ళి చేతులు కడుక్కోపో. వీడు ఇంకా రావట్లేదు, టైం అయిపోతుంది. ఏంట్రా బాగున్నావా? రారా. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నామ్మా. ఇంకేంట్రా విశేషాలు? చాలా రోజులైందిరా కలిసి. నందిని, వంటలు రెడీ అయ్యా? అయ్యాయండి. అయ్యేంట్రా, పద. సరే పద. పదమ్మా, భోంచేద్దాం పద. నందిని, తొందర తీసుకురా. వస్తున్నానండి. అన్నయ్య కొంచెం అన్నం పెట్టుకోండి. అమ్మా చాలు చెల్లెమ్మా. రేయ్, మొమ్మాట పడుతుంది, తిను. నందిని, రేయ్, మనలో మనకు మొమ్మాటమేందిరా? అయితే ఎంత కావాలో అంత తినరా. నందిని, నువ్వు వేస్తా ఉండు. రేయ్, నువ్వు ఎంత పెడతా బెటరా, ఈ రోజు ఎంతనగాని తినేస్తాను నేను.
ఏంటి మాస్టారు ఇక్కడున్నారా? ఏంటి వెనక్కి చూడరా? ఓ, స్మోక్ చేయడానికి వచ్చారనుకుంటా. మీరు ఏదైనా ఆలోచించకుండా మాట్లాడేస్తారు అనుకుంటా. అయ్యో రామా, అలా అంటావేంటి? మన షాప్ దగ్గర కూడా ఇలానే ఏం ఆలోచించకుండా తిట్టేశారు. ఇప్పుడు కూడా ఆలోచించుకుని అన్నీ అనేస్తున్నారు. అలా కాదండి, సారీ. ఆ రోజేదో తెలియక తిట్టేశాను. మీరు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలేదా? మర్చిపోయే విషయం కాదు కానీ మర్చిపోతా. సరే సర్లే, ఇప్పుడైతే సిగరెట్ తాగడానికే వచ్చావు కదా. అగో మళ్ళీ నాకు సిగరెట్ అలవట్లేదంటే నమ్మరు. అబ్బచ్చా, నేను నమ్మల్నా? బుకాయిస్తున్నారు కదా నన్ను. అడుగుతారు, నిజం చెప్తే నమ్మరు. సర్లే, నమ్మినా కానీ మీ అబ్బాయిలు సిగరెట్ తాగే స్టైలే వేరుంటుంది కదా. అందుకే నాకు సిగరెట్ తాగే వాళ్ళంటే చాలా ఇష్టం. అలా గాల్లో రింగులు వదిలితే ఉంటుంది. ఓ అవునా? దివ్యా, అమ్మ దివ్యా, ఇంటికి వెళ్దాం తొందరదా. ఆ మమ్మీ వస్తున్నా. ఇంకెప్పుడు చెప్తావురా నీలో దాగి ఉన్న నాపై ప్రేమ? ఎలా పుట్టిందో తెలియడం లేదు కానీ నిన్ను మొదటిసారి తిడుతున్నప్పుడు అమాయకంగా నువ్వు నన్ను చూడడం, నా కోసమే నువ్వు నిరీక్షణం ఆలోచించడం, నన్ను చూడడానికి నువ్వు పెట్టే తపన, ఇవన్నీ నాలో నీపై ప్రేమ పుట్టడానికి కారణమో కాదో నాకు తెలీదు కానీ నిన్నెప్పుడూ చూడాలనిపించేది. అందుకేనేమో మీ ఇంటికి వచ్చా. నిన్ను చూసా కానీ చూస్తూ గడిపేలేం కదరా. యాదవా, మంచిగా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావు. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో, కానీ ఏదైనా చేసి తొందరగా ప్రపోజ్ చేసేయాలి. అవును, సిగరెట్ తాగేవాళ్ళంటే తనకి ఇష్టమన్నది కదా. మనకి ఎలాగ అలవాట్లేదు, తన కోసం నేర్చుకుంటే పోలా. ఇప్పుడుకిప్పుడు మనకు సిగరెట్ ఎవరు నేర్పిస్తాడబ్బా? మన సుమ్మగడు ఉన్నాడు కదా, వాడు అడిగితే పోలా. ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడ్రా? ఎక్కడుంటే నీకెందుకురా, నా పనిలో నేనున్నా. అర్జెంటుగా మా ఇంటికి వచ్చేసే. సిగరెట్కి డబ్బులు కొడుతున్నాడు చెప్పరా, వస్తా. సరే మనీ కొడతా, తీసుకుందారా. మగోని మాట మాట్లాడినవరా. శబా, అది సిగరెట్స్ కూడా 2 ఎక్స్ట్రా తీసుకురా. ఎక్స్ట్రాకి ఎక్స్ట్రా పైసలు అయితే మరి చూసుకో మళ్ళా. అరే పైసలు ఏం పంపిస్తా చూడరా. సరే వస్తున్నాగు. సరే తొందరగా వచ్చేసే. నేను వచ్చేసా. చాలా ఫాస్ట్గా వచ్చారా. ఏమనుకున్నాం మరి మనం అంటే? వచ్చావా? సరే తెచ్చావా? ఇంకా పారమ్మా. అరే నాకు డౌట్, ఎక్స్ట్రా సిగరెట్ ఎందుకు తెమ్మన్నావురా? అది నేను నేర్చుకోవడానికి రా. ఎందుకు? అరే నార్మల్గానే రా. ఎందుకు? తర్వాత చెప్తారా. ఓ తర్వాత చెప్తావా? ఆ సరైన గురువు నించుకున్నావురా. వాడెవడు? నేనేరా మూర్ఖుడా. ఫస్ట్ నేర్పే నాకు, అన్ని తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ దీన్ని ఇలా తీసి ఇలా అనేసి, ఒకటి నీకు
ఒకటి నాకు. దీన్ని ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. అలా కాదురా యాదవా, దాన్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టడం కూడా రాదు ఈ యాదవకి. భలే వచ్చింది. అలాగే నేర్చి రోజు తాగి దరిద్రుడిగా మిగిలిపో. ఏంటమ్మా ఇక్కడున్నావు? నేను వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది అంకుల్. ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తాను. సరేమ్మా, పక్కనే మన షాప్ ఉంది, అక్కడ దినేష్ గారు ఉంటాడు, వాడిని పంపిస్తా, వాడు వచ్చి నేను డ్రాప్ చేస్తానులే. అరే దినేష్, రే ఏంటన్నా? దివ్య అక్కడ బయట వెయిట్ చేస్తుంది, వెళ్ళి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిరాబో. నేనా? నువ్వే రా, వెళ్ళు, ఒక్కతే వెయిట్ చేస్తుంది అక్కడ. సరేనా? తొందరగా వెళ్ళు. రేయ్, అమ్మాయి ఒక్కటే ఉంది, ఇదే నీకు మంచి అవకాశం. అమ్మాయిని తీసుకెళ్ళి ఈ రోజు ఖచ్చితంగా ప్రపోజ్ చేసి, ఓకేనా? వదలకి ఈ అవకాశాన్ని, ఓకేనా? ఆల్ ద బెస్ట్. మా కాలేజ్ ఇక్కడే. పాపు ఆపమంటే ఆపు, మా కాలేజ్ ఇక్కడే కదా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చినావు? నాకు సినిమా చూడాలని ఉంది, నువ్వు వస్తావా రావా? అది చెప్పు. సరే, ఇక్కడ దాకా వచ్చినాక ఏం చేస్తాంలే, పదా. నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడు ఏంటంటావే? అందరిలాగా మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటుందా? సినిమాలో లవ్ స్టోరీ చాలా బాగుంది కదా, నీకే అనిపించింది? సూపర్ ఉంది. ఆ లవ్ స్టోరీ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? నాకు గాని అవకాశం వస్తే నా దేవతకు కూడా ఎరిగి ప్రపోజ్ చేస్తా. ఎవరో ఆ దేవత? ఏంటి అక్కడే ఆగిపోయావు? మీ పిల్ల గుర్తొచ్చిందా? నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ నువ్వే నా దేవత అనిపిస్తుంది. ఏంటి నువ్వు అసలు మజాక్ చేస్తున్నావా? నేను ప్రేమ విషయంలో మజాక్ చేయను. మజాక్ చేసేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఇదిగో చెప్తున్నా విను. నీ శ్వాసకు తోడుగా, నీకు నీడగా, మొత్తానికి నీ వాడిగా ఉండాలనుకుంటున్నాను. ఏమంటావు? ఏంటి నువ్వు అసలు అప్పుడే లవ్ అంటున్నావు? నాకు కొంచెం టైం కావాలి.